హాయ్ అండి. పెళ్ళిళ్ళు కర్రీ పాయింట్స్లో చేసే వంకాయ కర్రీ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఫస్ట్ వంకాయని ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని శనగ పలుకులు వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. దీనికి కారం వాడను, ఎండుమిర్చి వాడతామండి. తర్వాత జీలకర్ర, ధనియాలు ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. ఇది ఇప్పుడు వేగిన తర్వాత మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేస్తున్నానండి. 2 టమాటాలు తీసుకున్నాను. టమాటాలు మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత చూస్తే కొంచెం మగ్గుంటాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలండి. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి నూనె ఎలా పైకి తేలిందో. ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసుకున్నానండి. ఈ పాలు వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఇది ఒక 10 నిమిషాలు ఉడికించాలండి. మూత పెట్టుకున్నాను. ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఆఖరిగా కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే కర్రీ. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.